హలో ఆల్, వెల్కమ్ టు అవర్ లక్కీ హనీ ఛానల్. టుడే మనం 1 kg మష్రూమ్ పులావ్ని చేసాము. సో ఎలా చేసామో చూద్దాము. ఇదైతే చాలా టేస్టీగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో 1 kg బాస్మతి రైస్ని ఒక 30 to 40 minutes సోక్ చేసుకోవాలి. మష్రూమ్స్ 500 grams తీసుకున్నాము. సో దీన్ని ఎలా క్లీన్ చేయాలనేది ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాము. పైన కొంచెం బ్లాక్ లేయర్ ఉంటుంది కదా, అది జస్ట్ ఇలా నైఫ్ తోటి ఇలా రిమూవ్ చేయాలి. ఇఫ్ నైఫే కాదు, హ్యాండ్తో కూడా చేయొచ్చు. అది కూడా నేను చూపిస్తాను ఇప్పుడు. బై హ్యాండ్తో కూడా ఎలా క్లీన్ చేయాలనేది. జస్ట్ మనం మన ఫింగర్స్ తోటి అప్వర్డ్స్కి ఇలా రబ్ చేసినప్పుడు ఆ స్కిన్ లేయర్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఎలా అయినా క్లీన్ చేసుకోవచ్చు. సాల్ట్ వాటర్లో వేయాలి. ఎందుకు సాల్ట్ వాటర్లో వేయాలంటే మళ్ళీ బ్లాక్ లేయర్ రాకుండా క్లీన్గా ఉంటాయి కదా. సో ఇలా సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి మేము ముందుగానే వాటిని క్లీన్ చేసి పెట్టుకుని మీకు చూపిద్దామని కొన్ని క్లీన్ చేస్తున్నాం. ఈ మష్రూమ్స్లో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. అందులో లో క్యాలరీస్ ఉంటాయి కాబట్టి వెయిట్ మేనేజ్మెంట్కి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే హై ప్రోటీన్, ఫైబర్ ఉంటుంది. మన డైజెస్టివ్ సిస్టమ్కి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే ఇందులో విటమిన్ డి, విటమిన్ B2, B3, B5, కాపర్, పొటాషియం ఇలా చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. సో ఇది మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా కంట్రోల్ చేస్తుంది. హార్ట్కి కూడా చాలా మంచిది, మన గట్కి కూడా చాలా మంచిది. సో ఇప్పుడు ఒక పాన్ పెట్టుకుని, పాన్ హీట్ అయ్యాక 2 tablespoon ఘీ, 2 tablespoon ఆయిల్ వేసుకుని ఇందులో హోల్ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. కాజు ఆప్షనల్, మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు. దీనిలో ఒక 2 or 3 బిగ్ సైజ్ ఆనియన్స్ని ఫైన్గా చాప్ చేసుకుని వేసుకోవాలి. 3 to 4 పచ్చిమిర్చిని కూడా హాఫ్గా కట్ చేసుకుని వేసుకోవాలి. దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం మిక్స్ చేస్తూ ఉండాలి. ఈ మష్రూమ్ స్కిన్కి, హెయిర్కి, మన బోన్ హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిది. విటమిన్ డి అనేది చాలా రేర్గా దొరుకుతుంది కదా. సో మన బాడీకి కావాల్సిన ప్రతి న్యూట్రియంట్ కానీ, విటమిన్స్ కానీ ప్రతిదీ కూడా ఈ మష్రూమ్స్లో ఉంది. సో దీన్ని మనం డైట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కదా. ఇప్పుడు 2 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మిక్స్ చేయాలి. ఇది పచ్చి స్మెల్ అంతా పోయి మంచి అరోమా వచ్చే వరకు మనం మిక్స్ చేస్తూ ఉండాలి. అడుగు పట్టకుండా మిక్స్ చేస్తూ ఉండాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 4 బిగ్ సైజ్ టమాటోస్ని ఫైన్గా చాప్ చేసుకుని దీనిలో వేసుకోవాలి. మనకి గ్రేవీ అనేది కొంచెం ఎక్కువ కావాలంటే మీరు టమాటోస్ని కొంచెం యాడ్ చేసుకోవచ్చు. టమాటోస్లో వాటర్ అంతా పోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి. ఇది చాలా క్విక్గా చేసుకునే రెసిపీ, దట్టు హెల్తీ రెసిపీ కదా. పిల్లల లంచ్ బాక్స్లో కూడా మనం పెట్టవచ్చు. ఆయిల్ సపరేట్ అయింది కదా. ఇప్పుడు మష్రూమ్స్ని యాడ్ చేసేసాము. మష్రూమ్స్ని యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసి 3 to 4 minutes వరకు కుక్ అవ్వాలి. వీకెండ్స్లో ఏదైనా తినాలనిపించినప్పుడు దీన్ని ఒక స్పెషల్ డిష్ లాగా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి. సో ఇప్పుడు ధనియాల పౌడర్ 1/2 tablespoon, జీరా పౌడర్ 1/2 tablespoon, పసుపు చిటికెడు, కారం మీ స్పైస్కి తగ్గట్టు మీరు వేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు 1 స్పూన్ ఎక్కువ వేసుకోండి. లేదు తక్కువ తింటామనేటప్పుడు కొంచెం కారం తగ్గించుకుని ధనియా పౌడర్ కొంచెం వేసుకోండి. సో నేనైతే ఇక్కడ 2 tablespoon కారాన్ని యాడ్ చేశాను. సాల్ట్, రాక్ సాల్ట్ ఉంటే రాక్ సాల్ట్ని యాడ్ చేసుకోండి 2 tablespoon. నేను కూడా ఇక్కడ నార్మల్ సాల్ట్ యూస్ చేశాను. 2 tablespoon సాల్ట్ యాడ్ చేశాను. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. మష్రూమ్స్కి ఈ స్పైసెస్ అన్నీ పట్టాలి కదా. సో ఇలా మీరు మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యే వరకు దీన్ని కుక్ అవ్వనివ్వండి. పుదీనా కొంచెం, కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకోండి. ఇఫ్ మీకు కరివేపాకు ఇష్టం ఉంటే వాటిని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం చాప్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. వీటన్నిటిని కూడా మిక్స్ చేసుకోండి. ఆయిల్ సపరేట్ అయ్యాక 1/2 cup కర్డ్, మంచిగా బీట్ చేసుకున్న కర్డ్ని దీనిలో వేసి మనం మిక్స్ చేయాలి. వాటర్ ఏమీ యాడ్ చేయవసరం లేదు.
కర్డ్లో జస్ట్ కర్డ్ని బీట్ చేసి దీనిలో యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. ఈ కర్డ్లో వాటర్ అనేవి మనకి వస్తాయి కదా, ఆ మొత్తం వాటర్ పోయాక మళ్ళీ పైన ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. సో ఆ టైంలో మనం రైస్ అనేది యాడ్ చేసుకుందాం. ఈ మిక్స్చర్ని మధ్య మధ్యలో మనం మిక్స్ చేస్తూ ఉండాలి. కొంచెం సేపు దీని మీద మనం ప్లేట్ పెట్టేసి ఒక 3 to 4 minutes లో ఫ్లేమ్ మీద కుక్ అవ్వనివ్వాలి. సో కుక్ అయిన తర్వాత మనకి ఆయిల్ ఇలా సపరేట్ అయింది. ఈ స్టేజ్లో మనం రైస్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి అంతా కూడా మనం మిక్స్ చేసేసుకుని రైస్ అనేది యాడ్ చేసుకునేవాలి. సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్లో వాటర్ అన్నిటిని మనం తీసేసి ఈ రైస్ని మాత్రం యాడ్ చేసుకుని 2 to 3 minutes మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మనం ఏ కప్పుతో అయితే రైస్ని మనం సోక్ చేసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు 1:1 లాగా 1 కప్పు వాటర్ని మిక్స్ చేయాలి. గ్రేవీలో కొంచెం వాటర్ ఉంటుంది కదా, దాన్ని కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. సో దాన్ని బట్టి వాటర్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. 1 కప్పు వాటర్ వేసాక కొంచెం 1/4 వాటర్ మిక్స్ చేసాము. సో దీనిలో కొంచెం ఘీ అండ్ లెమన్ కూడా మేము స్క్వీజ్ చేసి దీనికి మూత పెట్టేసి 6 to 7 minutes హై ఫ్లేమ్ మీద పెట్టి 5 minutes లో ఫ్లేమ్ మీద వదిలేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి అలా 20 minutes రెస్ట్ ఇచ్చేయండి. అదే కుక్కర్లో అయితే 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టి ఆఫ్ చేసి 20 minutes అలా రెస్ట్ ఇచ్చేయండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే ఇదిగోండి మన ఎమ్మీ మష్రూమ్ పులావ్ ఈజ్ రెడీ. దీన్ని మనం చక్కగా ప్లేట్లో సర్వ్ చేసుకుని రైతాతో తింటే చాలా ఎమ్మీగా ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కమెంట్లో మెన్షన్ చేయండి. సో ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.